కానీ మన అంటాం అందరికీ ఇష్టం ఉండదండి. అందుకే ఈ మాట మనకు వచ్చింది, శిష్టేష్ట, శిష్టులకు ఇష్టమైన వాడు. దుష్టేష్టలు కొన్ని ఉంటాయి, శిష్టేష్టలు కొన్ని ఉంటాయి. దుష్టులకు ఇష్టమైనవి బ్యాడ్ టేస్ట్లు, వీడిని కొట్టాలి వాడు కొట్టాలి అనుకుని దుష్టులకు ఇష్టాలు. అవేమో ఆదర్శాలా? మనం ఎప్పుడు ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి? శిష్టుల్ని తీసుకోవాలి. అందుకే ధర్మం 2 విధాలుగా చెప్తుందన్నారు. శాస్త్రము ద్వారా, శిష్ట పురుషుల ద్వారా తెలిసే ధర్మం అది మన సంస్కృతి తెలుసా. ఇష్ట సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మల అని రామాయణంలో వాక్యం. అక్కడ ఇష్టనామం ఉందా లేదా? సర్వలోకమునకు ఇష్టమైన వాడు రాముడు. రాముడు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి, మీరు భలే చెప్తారే అన్నాడు ఇక్కడ. రాముడు అంటే అందరికీ ఇష్టమేట. చూసే వరకు రాముడు ఎవరో అనుకుంటారు, చూసే ఎవడైనా ఇష్టపడతాడు. అది ఆయన యొక్క గొప్పతనం. సర్వలోకస్య, సర్వలోకమునకు అన్నాడు. ఎలాగంటే చంద్రుడు అంటే ఎవడికి ఇష్టం లేదన్నాడు. నాకు ఇష్టం లేదని ఒక్కడ అనమనండి. ఎవడో టేస్ట్లెస్ క్రీచర్ అంటే ఉంటాడు, కానీ చంద్రుడు అంటే అందరికీ ఇష్టం. అలాగే చంద్రుడిలా అందరికీ ఇష్టమైంది కనుకనే ఆయనకు ఒక పేరు ఉంది, ప్రియదర్శనుడు. ప్రియదర్శనుడు అంటే ఎవరికి అని అడగకూడదు, అందరికీ అని అర్థం. ఎవరికో అయితే ఎవరికో చెప్పేవారు. సర్వస్య లోకస్య ఇష్ట అన్నాడు. ఏం అద్భుతమైన మాట. అలా అంతేకాకుండా ఇంకో మాట అన్నాడు, నా భక్తులు చాలామంది ఉంటారు కానీ జ్ఞానులు అందులో నాకు ఎక్కువ ఇష్టం అన్నాడు. ఎందుకు తెలుసా? జ్ఞానులకు నేను ఎక్కువ ఇష్టం అన్నాడు. జ్ఞానులకు ఎక్కువ ఇష్టం అంటే పరమాత్మ ఎందుకు చెప్పండి? 4 రకాల భక్తులు, ఆర్త, జిజ్ఞాస, అర్థార్థి, జ్ఞాని. ఈ 4 భక్తుల్లో 4 మంచివాళ్ళు అన్నాడు సుకృతినాహ. 4 పుణ్యాత్ములే. పుణ్యం లేకపోతే నా మీద బుద్ధి ఉంటుందా? 4 గొప్పవాళ్ళే. మొదటి వాళ్ళు ఎవరు? బాధతో ఉన్నవాళ్ళు, వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు, వాళ్ళు మంచివాళ్ళే. 2వ వాళ్ళు తెలుసుకోవాలని, 3వ వాళ్ళు ఏదో ప్రయోజనం కోసం, 4వ వాళ్ళు జ్ఞానులు అన్నాడు. ఈ 4లో తేషాం జ్ఞాని నిత్యయుక్త. ఇందులో జ్ఞాని గొప్పవాడు అన్నారు. ఎందువల్ల తెలుసా? ఆర్తభక్తుల్లో భగవంతుడు కావాలనే దానికంటే ఆర్తిపోవాలనే ఎక్కువ ఉంటుంది. జిజ్ఞాసులు ఏదో తెలుసుకోవాలని తపన భగవంతుడి కంటే. 3వది అర్థార్థులు, ప్రయోజనం కోరుతారు. అంటే ప్రయోజనం తీరిపోతే చాలు వాళ్ళకి. అంటే వాళ్ళ దృష్టి దేని మీద ఉంది? కోరికతో ఉన్న భక్తుడికి కోరిక మీద కొంత, భగవంతుడి మీద కొంత ఉంటుంది. కోరిక తీరిపోతే భగవంతుని పక్కన పెట్టచ్చు. కానీ జ్ఞాని ఉన్నాడే, జ్ఞాని అంటే భగవంతుడు తప్ప అన్యము లేదనే అనుభవం కలిగిన వాడు జ్ఞాని. వాడికి భగవంతుడు తప్ప అన్యము లేదు. అందుకే జ్ఞానభక్తుడిలో భక్తి ప్రేమ రూపంలో ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. వాడికి కేవలం ప్రేమ రూపంలో ఉంటుంది, ఆనంద రూపంలో. ప్రేమ అంటే ఆనందమే. ఆనంద రూపంలో అనుక్షణం భగవద్ అనుభూతిలో ఉంటాడు. అలాంటి వాడు నాకు ఇష్టం అన్నాడు. అందుకే శిష్టులకు ఇష్టమైన వాడు అని అర్థంలో, జ్ఞానులకు ఇష్టమైన వాడు, యోగులకు ఇష్టమైన వాడు, ఉత్తములకు ఇష్టమైన వాడు. అందుకే ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. జ్ఞాని అయినవాడు, వాడికి నేనిష్టము, నాకు వాడిష్టము అన్నాడు.